ఈ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదండి. ఈ స్టోరీ ఇంకా ఎపిసోడ్స్ కింద వస్తుంది. కాకపోతే ఈ స్టోరీ రావాలా? వద్దా? అనేది మీ కామెంట్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే కంటిన్యూ చేయండని ఒక కామెంట్ చేయండి. మేము ఈ స్టోరీని ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తాము. లేదు అంటే ఈ స్టోరీ ఇక్కడితో ఆపేసి కొత్త స్టోరీ రాస్తాము. సో, అప్పటి వరకు మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి కదండీ! అందుకని ఈ ప్రేమ కథలు యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒక మనిషి జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణమేమిటో తెలుసా? తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మరొకరితో ఆమె మెడలో తాళి కట్టించుకోవడం. ఆ పెళ్లిని తన కళ్ళ ముందే చూడాల్సి రావటం. పెళ్లి మండపం మొత్తం వెలుగులతో మెరిసిపోతుంది. బంధువుల నవ్వులు, నాదస్వరాలు, పూల పరిమళాలు అంతా ఒక పెద్ద సంబరంలా ఉంది. వరుడు పెళ్లి పీటలపై కూర్చుని ఉన్నాడు. పక్కనే ఎర్రటి పెళ్లి చీరలో వధువు తల వంచుకుని కూర్చుంది. అందరి చూపులు పెళ్లి పీటల మీదే ఉన్నాయి. కానీ మండపం చివరి వరుసలో ఒక యువకుడు ఒంటరిగా కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో మోయలేనంత భారం. వధువు ఒక్కసారిగా తల ఎత్తి అతని వైపు చూసింది. వారి కళ్ళు ఒక్క క్షణం కలిశాయి. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు మెరిశాయి. తాళి కట్టండి అని పూజారిగారు గట్టిగా చెప్పగానే ఆ యువకుడు కళ్ళను మూసుకున్నాడు. ఒక కన్నీటి బొట్టు అతని చెంప మీద నుంచి జారిపోతుంది. ఆ వధువు ఒకప్పుడు అతని భార్య. ఇప్పుడు ఆమెకి పెళ్లి జరుగుతోంది. కానీ ఆ పెళ్లికి వచ్చిన అతిథుల్లో తానే ఒకడు. అతని పేరే అర్జున్. ఆమె పేరు మేఘన. 3 సంవత్సరాల క్రితం ఉదయం 6 గంటలకు చినుకులు పడుతూ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. పక్షులు కిలకిల రాగాలతో నగరం మెల్లగా మేల్కొంటుంది. ఒక చిన్న వంటగదిలో నుంచి అర్జున్, ఇంకా లేవలేదా? ఆఫీస్కి లేటవుతుంది అంటూ మేఘన నవ్వుతూ కాఫీ కలుపుతుంది. బెడ్రూమ్ నుంచి అర్జున్ బద్ధకంగా బయటికి వచ్చాడు. ఆఫీస్కి వెళ్ళాలి అంటే మనసు అస్సలు రావడం లేదు. నిన్నిలా చూస్తూ ఉంటే రోజంతా నీతోనే గడపాలి అని అనిపిస్తుంది అంటాడు అర్జున్. ఆ మాటతో మేఘన నవ్వుతూ సిగ్గుతో తల వంచుకుంటుంది. చాల్లే శ్రీవారు, ఇప్పటికే చాలా లేటైంది. కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వండి అంటూ మేఘన అర్జున్ చేతిలో కాఫీ పెడుతుంది. ఆ కాఫీని ఒక సిప్ చేసిన అర్జున్, అయ్యో మేఘన, ఈరోజు కాఫీలో ఏదో ఎక్కువగా ఉన్నట్టుంది. ఏంటర్జున్ అది? నీ ప్రేమ అనుకుంటా అంటూ చిలిపిగా అర్జున్ చెప్తాడు. ఆ మాటలకి మేఘన కూడా నవ్వుకుంటుంది. అలా అర్జున్ ఆఫీస్కి రెడీ అయి బయలుదేరుతూ ఉండగా టేబుల్ పైనున్న ఫోన్ ఒక్కసారిగా మోగుతుంది. స్క్రీన్పై కనిపించిన పేరు చూసి అతని ముఖంలోని నవ్వు క్షణంలో మాయమవుతుంది. నాన్న అంటూ అర్జున్ ఆ ఫోన్ వైపు చూస్తాడు. అర్జున్ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అర్జున్ వాళ్ళ పేరెంట్స్ అర్జున్ని ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పట్నుంచి మేఘన, అర్జున్ ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. దాదాపు సంవత్సరం పూర్తయింది. అర్జున్ వాళ్ళ నాన్నతో మాట్లాడి, అప్పుడే మేఘన ఫోన్ తీయండి. అర్జున్ ఏమైందో ఏంటో అంటూ కంగారుగా అంటుంది. ఆ మాటతో అర్జున్ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న అంటూ పిలుస్తుండగానే అవతల వైపు నుంచి ఒక గంభీరమైన స్వరం, ఈరోజు సాయంత్రం ఇంటికి రా, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ కాల్ కట్ చేస్తాడు. అర్జున్ ఫోన్ వైపు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అది గమనించిన మేఘన, ఏమైంది అర్జున్, మావయ్య గారు ఏమన్నా అన్నారా? అర్జున్ చిన్నగా నవ్వే ప్రయత్నం చేస్తూ, ఏమీ లేదు, సాయంత్రం ఇంటికి రమ్మన్నారు అంతే అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ 4 గంటలకి ఇంటికి వచ్చి అలా మేఘనని తీసుకుని అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంటి ముందు ఒక పెద్ద కారు, బంధువుల చెప్పులు కనిపిస్తాయి. మేఘన, ఏదో ఫంక్షన్లా ఉన్నట్టుంది అర్జున్ అంటుంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు మేఘన. సరే అంటూ ఇద్దరూ లోపలికి అడుగు పెడతారు. హాల్లో అర్జున్ తండ్రి రామ్మూర్తి, తల్లి లక్ష్మి, కొంతమంది బంధువులు కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరి మొహాల్లో ఒక్కటే గంభీరత్వం. అర్జున్ లోపలికి రాగానే
నాన్న ఏదో ముఖ్యమైన విషయం అన్నారు అంటూ అడుగుతాడు. రామ్మూర్తి నేరుగా అర్జున్ వైపు చూసి ముందు నువ్వు కూర్చో అంటూ చెప్తాడు. అర్జున్, మేఘన ఇద్దరూ కూర్చుంటారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తరువాత రామ్మూర్తి మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాడు. అర్జున్, మన కుటుంబ పరువు ఈ ఊరిలో చాలా పెద్దది. కానీ నువ్వు చేసిన పని వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేనేం చేశాను నాన్న? ఏం చేశావా? మా మాట వినకుండా ఈ మేఘనని పెళ్లి చేసుకున్నావు. మా పరువంతా తీసేశావు. సరేలే, అది మర్చిపోదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నీ చెల్లి పెళ్లి సంబంధాలన్నీ ఒక్కొక్కటిగా నీ మూలంగానే పోతున్నాయి. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మేఘన కళ్ళల్లో ఆందోళన. అప్పుడే అర్జున్ తల్లి లక్ష్మి ప్రతి ఇంట్లో ఒక్కటే మాట. నీ కొడుకు ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ప్రేమి పెళ్లి చేసుకున్నాడంటగా. అలాంటి కుటుంబాలతో సంబంధం వద్దనుకుంటున్నారు అంటూ ఎక్కడికెళ్ళినా కాకుల్లాగా పీక్కుని తింటున్నారు అంటూ లక్ష్మి కంటతడి పెట్టుకుంటుంది. అర్జున్ బాధగా అందులో తప్పేముందమ్మా అంటూ అడుగుతాడు. తప్పు ఎవరిదో ఏమిటో మాకు అనవసరం. మా కూతురి జీవితం పాడవుతుంది. అదే నిజం అంటూ రామ్మూర్తి సీరియస్గా చెప్తాడు. మేఘన తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఆమె చేతులు వణుకుతాయి. ఆ సమయంలో అర్జున్ తండ్రి రామ్మూర్తి, నువ్వు ఈమెతో ఉంటే నీ చెల్లి జీవితం నాశనం అయిపోతుంది. నీకు తోడబుట్టిన పాపానికి దాని బ్రతుకు అలా అయిపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేను. మర్యాదగా ఆమె ఇంటి దగ్గర వదిలేసి నువ్వు నా కొడుకుగా అర్జున్గా ఈ ఇంటికి తిరిగిరా. లేదు అంటే ఇక నుంచి నా కొడుకు లేచిపోయాడని చెప్పుకోము, చచ్చిపోయాడని చెప్తాము అంటూ రామ్మూర్తి లోపలికి వెళ్ళిపోతాడు. మేఘన, అర్జున్ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే గదిలో నుంచి అర్జున్ చెల్లి ఏడ్చుకుంటూ బయటకి వస్తుంది. అన్నయ్య, నా మూలంగా మీరు నాన్న గొడవ పడొద్దు. నేనంటూ లేకపోతే అందరూ సంతోషంగానే ఉంటారు అంటూ ఏడుస్తుంది. ఆ మాట విన్న అర్జున్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు ఏం జరిగింది దివ్య అంటూ అర్జున్ అడుగుతాడు. అన్నయ్య, అది ఈరోజు ఒక సంబంధం కోసం మన ఇంటికి వచ్చారు. అన్నీ కుదిరిపోయాయి. తాంబూలాలు తీసుకునే సమయంలో నీ గురించి వదిన గురించి ఎవరో చెప్పారు. ఆ మాటలు విన్న పెళ్ళికొడుకు వాళ్ళు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా రేపు నీ అన్నలాగే వెళ్ళిపోతావేమో అని అంటూ నాన్నని అవమానించి మాట్లాడారు. ఇక నుంచి వెళ్ళిపోయారు అన్నయ్య అంటూ దివ్య ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసిన అర్జున్ కళ్ళు ఎర్రబడతాయి. అది గమనించిన మేఘన వద్దు, ఆగు అంటూ అర్జున్ చేతిని పట్టుకుంటుంది. అర్జున్ ఆవేశంగా బయటికి వెళ్ళిపోతాడు. మేఘన కూడా అర్జున్ వెనకాతలే వెళ్తుండగా లక్ష్మి ఆమె చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకువెళ్తుంది. చూడు తల్లి, నువ్వు ఎవరో నాకు తెలీదు. నీ వల్లే నీ కుటుంబం ఇలా విడిపోయింది. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నా కొడుకుని వదిలే. అప్పుడే నా కొడుకు కూతురు జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు వాళ్ళ జీవితాల్లో ఉంటే వాళ్లకు కన్నీరు తప్ప ఇంక ఏమీ మిగలదు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ లక్ష్మమ్మ ఏడ్చుకుంటూ మేఘన కాళ్ళపై పడిపోతుంది. అప్పుడే మేఘన, ఆగండి, ఏం చేస్తున్నారు అంటూ ఏడ్చుకుంటూ, సరే, మీ కూతురి కొడుకు జీవితం చక్కబెట్టే బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుంచి కన్నీళ్లతో ఆ ఇంటి గుమ్మం దాటుతుంది మేఘన. అర్జున్ మేఘన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మేఘన రావడంతో అర్జున్, మేఘన కలిసి ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అర్జున్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. మేఘన భోజనం తీసుకుని వచ్చి అర్జున్, భోంచెయ్ అంటుంది. ఆ మాటకి అర్జున్ ఆకలిగా లేదు అని చెప్తాడు. ఆకలిగా లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు తిండి తిప్పలు మానేసినంత మాత్రాన అన్ని సమస్యలు తీరిపోతాయి అని అనుకుంటున్నావా అని మేఘన అడుగుతుంది. ఆ మాటలకి అర్జున్ తలెత్తి మేఘన వైపు చూసి, అది కాదు మేఘన, నా చెల్లి జీవితం నా వల్లే నాశనమైందంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అంటాడు అర్జున్. ఆ మాటతో మేఘన, ఇందులో ఎవరి తప్పు లేదు అర్జున్. ఎవరి వల్ల ఎవరి జీవితం నాశనం అవ్వలేదు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఈ అన్నం తిను. ఉండుండు, నేనే తినిపిస్తాను. మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో అంటూ మేఘన ఆమె కంటిలో ఉన్న కన్నీటిని దాచుకుని
అర్జున్కి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది. అర్జున్ ఆలోచనల్లో ఉండటం వల్ల మేఘన ఏం చెప్తుందో గ్రహించలేకపోతాడు. అలా ఆ రాత్రి అర్జున్ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు. మేఘన మాత్రం ఒక టేబుల్ ముందు కూర్చుని ఏడ్చుకుంటూ ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి అర్జున్ దగ్గరికి వెళ్ళి తన తలపై ప్రేమగా నిమిరి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఐయామ్ సారీ అర్జున్, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నేను నీ జీవితంలో ఉండకూడదు అని చెప్పి ఐ మిస్ యూ అర్జున్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ అక్కడి నుంచి తన ఒక బ్యాగ్ పట్టుకుని బయటకి వస్తుంది. బయట చిన్నగా వర్షం మొదలవుతుంది. ఆ వర్షంలో మేఘన ఏడ్చుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. కొంచెం సేపటికి బస్ స్టాప్ వస్తుంది. మేఘన బస్ కోసం ఎదురు చూస్తూ రేపటి నుంచి నీ జీవితం అంతా బాగుంటుంది అర్జున్, నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి. ఇక నీ వల్ల నీ చెల్లి జీవితం నాశనమైందన్న బాధ కూడా నీకు ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉండగా బస్ వస్తుంది. ఆ బస్ ఎక్కి విశాఖపట్నం అంటూ చెప్పి ఒక సీట్లో కూర్చుని తన తలని బస్ గ్లాస్ డోర్కి ఆనించి కన్నీరు వరదల్లా కారుస్తూ ఉంటుంది మేఘన. ఇంతలో ఎదురుగా వస్తున్న ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చి మేఘన ఎక్కిన బస్ని ఢీకొంటుంది. అలా బస్ కిందకి పడి ఒక్కసారిగా పెద్ద శబ్దం వస్తుంది. అప్పుడే జనాలు ఆ శబ్దం విని ఆ బస్ చుట్టూరు గుమ్మగూడతారు. అక్కడ గాయాలతో పడి ఉన్న వాళ్ళని ఒక్కొక్కర్ని హాస్పిటల్కి చేరుస్తారు. అందులో మేఘన కూడా ఉంటుంది. తన ఒళ్ళంతా పూర్తిగా గాయాలవ్వడంతో ఎవరో తనని హాస్పిటల్లో చేరుస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసిన అర్జున్కి మేఘన కనిపించదు. తన వంటగదిలో ఉందేమో అని వెళ్ళిన అర్జున్ అక్కడ కూడా మేఘన లేకపోవడం చూసి షాక్ అవుతాడు. అలా ఇల్లంతా తన కోసం పిచ్చివాళ్లా వెతుకుతూ ఉంటాడు. కానీ మేఘన ఎక్కడా కనిపించదు. ఇంతలో మేఘన రాసిన లెటర్ అర్జున్ కంట పడుతుంది. ఆ లెటర్లో నన్ను క్షమించు అర్జున్, నేను తీసుకున్న నిర్ణయం తప్పే అని తెలిసినా కూడా తప్పక తీసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నీ చెల్లి పెళ్ళికి ఇంక ఎలాంటి అడ్డు ఉండదు. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. ఇట్లు నీ మేఘన అని రాసి ఉంటుంది. ఆమె రాస్తున్నప్పుడు పడిన కన్నీటి చుక్కల్ని అర్జున్ వేళ్లతో తడుముతూ మేఘన ఎంత పని చేశావ్ అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చుకుంటూ తన బైక్ తీసుకుని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో మేఘనకు తెలిసిన ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు అర్జున్. కానీ మేఘన ఎక్కడా కనిపించదు. కొంచెం సేపటికి అర్జున్ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. సార్, మీరు మేఘన హస్బెండ్ అర్జునా అంటూ అవతల వ్యక్తి అడుగుతాడు. అవును, నేనే అర్జున్ని. మేఘనని మీరు చూశారా? మేఘన ఎక్కడుంది? మీకు కనిపించిందా అంటూ అర్జున్ ఆశగా అడుగుతాడు. అవును సార్, మీ వైఫ్ని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశాను. బాలాజీ హాస్పిటల్, త్వరగా అక్కడికి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అవతల వ్యక్తి. ఆ మాటలు విన్న అర్జున్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అవుతుంది. అర్జున్ భారంగా శ్వాస తీసుకుని వదిలి ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో మేఘన మేఘన అంటూ తడబడుతూ అడుగుతాడు. 1 minute చెక్ చేస్తాను ఉండు అంటూ రిసెప్షనిస్ట్ చెక్ చేసి రూమ్ నెంబర్ 62 అని చెప్తుంది. అర్జున్ అక్కడికి వెళ్ళేసరికి మేఘన పేరెంట్స్ ఆ రూమ్ బయట నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళను చూసిన అర్జున్ కంగారుగా భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్, మేఘనకి ఎలా ఉంది అంటూ అడుగుతాడు. నువ్వే దాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చావ్. నీ మూలంగానే ఇప్పుడది చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. ఎంత చెప్పినా వినకుండా నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఆఖరికి దానికి ఈ పరిస్థితి తీసుకొచ్చావ్ అంటూ అర్జున్ని కొడుతూ ఏడుస్తూ ఉంటాడు మేఘన తండ్రి. మేఘన తల్లి అతన్ని ఆపి ట్రీట్మెంట్ జరుగుతుంది బాబూ అని చెప్తుంది. ఆ మాటలు వింటున్న అర్జున్ గుండె ముక్కలైపోతుంది. బయట్నుంచి గ్లాస్ డోర్లో మేఘన్ని చూసిన అతనికి ఏమీ అర్థం కాదు. అర్జున్ కళ్ళ నిండా నీళ్లు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. అర్జున్ మేఘన తండ్రి, మేఘన తల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి డాక్టర్, నా కూతురికి ఏమీ కాలేదు కదా
తను బానే ఉంది కదా అంటూ ఏడుస్తూ డాక్టర్ని అడుగుతారు. షీఈజ్ ఓకే, మీరేమీ కంగారు పడకండి. కాకపోతే ఒక విషయం ఉంది అని డాక్టర్ తడబడుతూ ఉండగా, ఏంటి డాక్టర్ చెప్పండి అంటూ మేఘన తల్లి అడుగుతాడు. కంగారు పడే అంత విషయం ఏమీ కాదు కానీ తన తలకి తగిలిన గాయం వల్ల తనకి గతం గుర్తు రాకపోవచ్చు అంటూ డాక్టర్ చెప్తాడు. ఆ మాట విన్న అర్జున్ మనసు ఒక్కసారిగా ముక్కలవుతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? గతం గుర్తు రాకపోవడమేంటి? తనకి గతం ఎప్పుడు గుర్తొస్తుంది? అంటూ డాక్టర్ని ఆశగా అడుగుతాడు అర్జున్. ఎప్పుడు అంటే కన్ఫర్మ్గా చెప్పలేము. ఒక రోజు తర్వాత గుర్తు రావచ్చు, ఒక సంవత్సరం తర్వాత గుర్తు రావచ్చు, లేకపోతే అసలు గుర్తు కూడా రాకపోవచ్చు. అది మన చేతుల్లోని పని కాదు అని డాక్టర్ చెప్తాడు. ఆ మాటలు విన్న మేఘన తండ్రి, డాక్టర్ ఒకసారి నేను నా కూతురితో మాట్లాడొచ్చా అని అడుగుతాడు. ఓకే అంటూ డాక్టర్, మేఘన తండ్రి వాళ్ళ అమ్మ, అర్జున్ కలిసి మేఘన రూమ్కి వెళ్తారు. అప్పుడే మేఘన మెల్లిగా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఆమెని, మేఘన, ఈయనెవరినో గుర్తుపట్టావా అంటూ అడుగుతాడు. డాక్టర్, డోంట్ బీ సిల్లీ, ఆయన మా ఫాదర్, హీజ్ మై డాడ్ అంటూ చెప్తుంది మేఘన. మరి ఈమె అంటూ మేఘన తల్లి వైపు చూపిస్తాడు. ఆమె మా అమ్మ అంటూ మేఘన చెప్తుంది. అప్పుడే మేఘన తండ్రి మేఘన్ని గుండెలకి హత్తుకుని, నీకేమీ కాదు తల్లి, నీకు నీ నాన్నున్నాడు అంటూ చెప్తాడు. అప్పుడే డాక్టర్ అర్జున్ వైపు చూపించి, మరి ఇతను అని అడుగుతాడు. ఇతను అంటూ మేఘన ఒక్క నిమిషం ఆలోచించి, సారీ డాక్టర్, ఇతను ఎవరో నాకు తెలీదు, ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు అంటూ చెప్తుంది. ఆ మాటలు విన్న అర్జున్కి ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తను ఎవరో తెలీదని చెప్తుంటే ఆ బాధని తట్టుకోవడం అర్జున్ వల్ల కాలేదు. అక్కడికక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. నేను నీ భర్తని మేఘన, నేను నీ భర్తని అంటూ గట్టిగా అరుస్తూ చెప్తాడు. అప్పుడే మేఘన, డాక్టర్ ఎందుకలా ఏడుస్తున్నాడతను అంటూ ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె బలవంతంగా దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే డాక్టర్ అర్జున్ని బయటకు తీసుకువెళ్ళి, ఇది ఇప్పుడు ఉన్న మేఘన పరిస్థితి నీకు ఇప్పటికే బాగా అర్థమై ఉంటుంది. తనకేదైనా గుర్తు చెయ్యాలి అంటే తను ఇలాగే స్ట్రెస్ అయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో మీరు మేఘనకి కొంచెం దూరంగా ఉండటం మంచిది అర్జున్ అని డాక్టర్ చెప్తాడు. ఆ మాటలు వింటున్న అర్జున్కి ఏమీ అర్థం కాకపోయినా సరే అని తల ఊపుతూ మేఘనని బయట్నుంచి చూస్తూ ఉంటాడు అర్జున్. మేఘన పేరెంట్స్ తనని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. మేఘన లేని ఆ ఇంట్లో అర్జున్ ఉండలేకపోతాడు. ఏం చేసినా, ఏమి ఆలోచించినా ఆమె జ్ఞాపకాలు అతన్ని కలవరపెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మేఘన్ని చూడటానికి వాళ్ళ ఊరు వెళ్ళి బయట నించుని మేఘనని చూస్తూ ఉంటాడు అర్జున్. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఇంతలో మేఘన తండ్రి మేఘనకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాను అంటూ ఒక అబ్బాయి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన మేఘన తల్లి ఒక్క క్షణం షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మన అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె కోసం ఆమె భర్త నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈ టైంలో ఆమెకి మళ్ళీ రెండో పెళ్లి చేయడం అంత కరెక్ట్గా ఉండదు అంటూ మేఘన తల్లి చెప్తుంటే, నువ్వు నోరు మూసుకో. నా కూతురికి పెళ్ళయిందని ఆమెకి అస్సలు గుర్తులేదు. నేను మరొకసారి నా కూతురి జీవితం నాశనం చెయ్యలేను. ఈసారైనా నా కూతురికి ఒక గొప్పింటి సంబంధం చేసి దాన్ని ఆనందంగా ఉంచేవాడి చేతిలో పెడతాను అంటూ ఆ ఫోటో పట్టుకుని మేఘన దగ్గరికి వెళ్తాడు మేఘన తండ్రి. అమ్మా మేఘన, ఈ ఫోటో చూడు, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది అంటూ ఆమెకి ఆ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన మేఘన, సరే మీ ఇష్టం నాన్న అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. దానితో మేఘన తండ్రి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాడు. అలా పెళ్ళి రోజు రానే వస్తుంది. అర్జున్ మాత్రం పెళ్ళిలో ఒక మూలన కూర్చుని మేఘనని చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. మేఘన పెళ్ళి అయిపోవడంతో అర్జున్కి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ మండపం నుంచి బయటికి వస్తూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు అర్జున్. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మేఘన, నీ సంతోషమే నేను కోరుకుంటాను. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని ఏడ్చుకుంటూ ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి తాగుడికి అలవాటు పడతాడు అర్జున్. అర్జున్ చేస్తున్న జాబ్ కూడా వదిలేసి
తాగుతూ మేఘన కోసం ఆలోచిస్తూ రోడ్ల మీద పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. ఆమె వదిలేస్తే సంతోషంగా ఉంటారు అనుకున్న అర్జున్ని అలా చూసిన అర్జున్ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకునేసరికే చాలా ఆలస్యం అయిపోతుంది. అర్జున్ జీవితం వాళ్ళ వల్ల పాడైందని అర్జున్ని అలా చూస్తూ బాధతో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు.